హాయ్ గాయ్స్, నేను మీ సంచారి ఆర్కే. సో ఈరోజు వచ్చాము చెన్నై నుంచి కొంచెం దూరంలో ఉన్న చాలా బ్యూటిఫుల్ అయిన ఫేమస్ అయిన ప్లేస్కి సిరువపురి. సిరువపురి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి విశేషాలు తెలుసుకుందాం రండి. సిరువపురి అనేది పల్లెటూరు. ఆ పల్లెటూరు చెన్నై నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆంధ్ర బార్డర్ దగ్గరలో ఉంది. అది తడా నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది. ఇక్కడికి చేరుకోవడానికి చెన్నై రెడ్ హిల్స్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ 24/7 అవైలబుల్లో ఉంటుంది. మీరు ఏ బస్ అయినా తీసుకొని డైరెక్ట్గా సిరువపురి అని అడిగి ఎక్కేస్తే డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వచ్చేస్తారు, ఈ ఊరి కోయిల్ దగ్గరికి, టెంపుల్ దగ్గరికి. చూస్తున్నారు కదా గాయస్, ఇదే బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి. ఈ గుడి యొక్క విశేషాలు ఏమిటంటే, కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు ఈ స్వామి దగ్గర 9 వారాల పాటు మొక్కుకొని దర్శించుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడున్న ప్రజలు నమ్ముతారు. ఈ గుడి అందుకే చాలా ప్రసిద్ధి. ఆ 9 వారాల మొక్కు మంగళవారాలు మాత్రమే చేయాలి. సో చూస్తున్నారు కదా గైస్, మేము ఈరోజు మంగళవారం రోజు, సంక్రాంతి రోజు వచ్చాం కాబట్టి ఇక్కడ చాలామంది జనసందోహం చాలా ఎక్కువగా ఉంది. సో చూస్తున్నారు కదా ప్రజలు ఎంతమంది ఎక్కువగా ఉన్నారో. ఇది ట్యూస్డేస్ మటుకు ఎక్కువ మంది మొక్కుకొని చాలామంది వస్తారు కాబట్టి ఇలాగా ఎక్కువ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది గాలిగోపుర ద్వారం. ఇది నిర్మించి 500 సంవత్సరాలు అయింది. ఇది విజయనగర సామ్రాజ్యం టైంలో కట్టిన గుడి. రండి ఈ గుడిని మనం సందర్శిద్దాం. ఈ గుడికి మరో విశిష్టత ఉంది. ఇక్కడ 2 నెమళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ముందున్న నెమలి స్వయంభుగా వెలిసింది, మరకథ నెమలి అంటారు. లోపలున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా స్వయంభుగా వెలిసిందే. అందుకే సిరువపురి బాలసుబ్రహ్మణ్య స్వామి వారు చాలా పవర్ఫుల్. ఇక్కడ తమిళనాడు నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తమ తమ కోరికలు
తీర్చుకోవడానికి ఈ క్షేత్రానికి వస్తారు. ఈ క్షేత్రంలో తమ కోరికలు తీర్చుకున్న వెంటనే ఇక్కడ నైవేద్య రూపంలో భక్తులకు పంచి మొక్కు తీర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి కొత్త కొత్త కంటెంట్, కొత్త ఆఫ్ బీట్ ప్లేసెస్ అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.